రైట్, మనం చూస్తున్నాం విజువల్స్ లో తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇలాకాలో టీడీపీ నాయకులు యథేచ్ఛగా రింగింగ్కు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై టీడీపీ నాయకులు దౌర్జన్యం చేసి బలవంతంగా బయటకు పంపించారు. ఆ తర్వాత సీసీ కెమెరాలను ఆపేయించి మరీ యనమల రామకృష్ణుడు అనుచరులు దగ్గరుండి మరీ ఓట్లు వేయించారు. టీడీపీ నేతలు ఇంత బరి తెగించి రిగ్గింగ్కు పాల్పడుతున్నా కూడా అటు అధికారులు కానీ ఇటు పోలీసులు మాత్రం ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. అధికారుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రిగ్గింగ్కు పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకుని తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. రైట్, ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. కిషోర్, తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం యథేచ్ఛగా టీడీపీ నేతలు రిగ్గింగ్ పాల్పడుతున్నారు. ఎందుకంటే ఈ మండలం అంతా కూడా ఎవరైతే ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నాడో ఆయన సొంత మండలం. దీంతో అక్కడ ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గం అంతా కూడా ఈ విధంగా రిగ్గింగ్లు పాల్పడి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ వాళ్ళ మీద దాడికి పాల్పడడం జరుగుతున్న పరిస్థితులు అయితే తొండంగి మండలం ఉన్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఏదైతే తొండంగి మండలం గోర్సపాలెంలో బూత్ నంబర్ 201లో టీడీపీ నేతలే దగ్గరుండి రిగ్గింగ్లు పాల్పడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ఏజెంట్ల మీద నాయకుల మీద భౌతికమైన దాడులకు పాల్పడుతూ వారి యొక్క ఫారాలను చించివేసి అక్కడి నుంచి బయటకు పంపించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలుసుకునే స్థానిక ఎవరైతే తుని సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఉన్నారో ఆ సమాచారం తెలుసుకుని ఆయన కూడా ఉదయం ఆ బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ టీడీపీ నేతలు తిరగబడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎవరైతే ఆ నియోజకవర్గం సంబంధించిన రిటర్నింగ్ అధికారితో పాటుగా ఇతర అధికారులు మైక్రో అబ్జర్వర్స్ తో పాటుగా రూట్ ఆఫీసర్లు ఇలా రకరకాల అధికారులందరూ కూడా ఫిర్యాదు చేశారు. చివరికి తుని రూరల్ సిఐ పవన్ కిషోర్ కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇటువంటి చర్యలు కూడా ఈ బూత్ మీద తీసుకోలేదు. దాదాపు 900 పైగా ఇక్కడ ఓటర్లు ఉండడం జరిగింది. టీడీపీ నేతలు మనకు విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యాదాల సూరిబాబు అనే ఒక టీడీపీ నేత దగ్గరుండి ఈవీఎంల దగ్గర నుండి ఆ ఓట్లు వేస్తున్న దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. అయితే ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సభలు ఏ విధంగా ఉంది పర్యవేక్షిస్తున్నాం అని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఒక బయట టీడీపీ నాయకుడు స్వయంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఈ విధంగా రిగ్గింగ్ పాల్పడుతున్నప్పటికీ మరి వెబ్ కాస్ట్ ఏ విధంగా పనిచేస్తున్నది చాలా అనేక రకమైన ప్రశ్నలకి అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వెబ్ కెమెరాలు ఆఫ్ చేశారని చెప్పి కూడా మనకి సమాచారం అందింది. ఏ అధికారి కూడా ఆ 201 బూత్ వద్దకు వెళ్ళడానికి భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహిస్తాము అని చెప్పి ఒకవైపు పోలీసు అధికారులు చెప్తున్నప్పటికీ ప్రధానంగా ఈ బూత్ నెంబర్ 201 సెన్సిటివ్ అంటే సమస్యాత్మక బూత్ గా గుర్తించారు. అయినప్పటికీ ఒక్క పోలీసు కూడా ఆ పోలింగ్ కేంద్రం వద్ద లేరు. కేవలం టీడీపీ నాయకులకే ఆ పోలింగ్ కేంద్రం పరిమితం అని చెప్పుకోవచ్చు. కిషోర్, అంటే ఇంత బహిరంగంగా రిగ్గింగ్ పాల్పడుతున్నా కూడా ఇప్పటి వరకు అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడాన్ని ఏ రకంగా చూడాలి? నిజంగా అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్సన్లు పరిశీలిస్తున్నప్పటికీ కూడా ఒకవేళ 201లో ఏం జరిగిందనేది వెబ్ కాస్టింగ్ ద్వారా చూసినట్లయితే వారికే స్పష్టమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక విధంగా ఆర్థిక మంత్రి యనమలకు భయపడో మన ఇతర ఏమైనా ఒత్తిడి ఉన్న తెలియని పరిస్థితి అయితే అధికారులకు ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయో ఖచ్చితంగా యనమల ఒత్తిడికి తలగ్గే ఈ తొండంగి మండలంలో జరుగుతున్న పోలింగ్ ని అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఇవి సమస్యాత్మక ప్రాంతాలని చెప్పి గతంలో కూడా అనేక సార్లు మేము అధికారులకు ఎవరైతే ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులకు కూడా ఈ గోర్సపాలెంతో పాటుగా అదనంగా 4-5 గ్రామాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలకు కూడా సమస్యాత్మక ప్రాంతాలని చెప్పినప్పటికీ కూడా సరైన పోలీసు బందోబస్తు లేదు. కానీ పోలింగ్ కేంద్రంలోకి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళి దగ్గరుండి ఓటర్లతో పాటుగా ఈవీఎంల దగ్గర అక్కడ ఉండి ఓట్లు వేస్తున్నప్పుడు కూడా కనీసం వెబ్ కాస్టింగ్ గారు పరిశీలిస్తున్న అధికారులు ఏ విధంగా పరిశీలిస్తున్నారు? లేదంటే ఆ బూత్ లో ఉన్నటువంటి ఎన్నికల అధికారి సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారా లేదా అని చెప్పి కూడా అనేక అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరుగుతున్న చెకింగ్ మీద కొద్దిసేపటి కిందట ఎమ్మెల్యే అనుచరులు అనేక అధికారులకు ఫిర్యాదు చేసిన వారి నుండి స్పందన కానరాలేదు. కిషోర్, రైట్, థ్యాంక్ యూ.